నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు బీసీ సంక్షేమ సంఘం తెనాలి మీదుగా మచిలీపట్నం వెడుతున్న ఎంపీ బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు నాయకులు అభిమానులు మిత్రులు ఘనంగా మాజీ ఎంపీ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు 105వ జయంతి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు 105వ జయంతిని శనివారం స్థానిక బురిపాలెం రోడ్లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు 105వ జయంతిని శనివారం స్థానిక బురిపాలెం రోడ్లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. వెంకట్రావు విగ్రహానికి నాయకులు అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు విఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ మచ్చలేని రాజకీయ నాయకునిగా పేరొందిన గొప్ప వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని పేర్కొన్నారు. ఆయన శిష్యరికంలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న అనేక మంది రాజకీయవేత్తలు ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లడం సంతోషకరమన్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. పూజ్యులు నాకు పితృ సమానులు స్వర్గీయ శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారి 105వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఆయన రాజకీయ శిష్యులు అందరూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నివాసంలో బహుశా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్లలో ఎవరైతే రాజకీయ వయోవృద్ధులు కురువృద్ధులు ఎక్కడా కూడా ఒక మరకంటున్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తుల్లో శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఆయన దగ్గర నేను మా బంధువే గాక రాజకీయంగా ఓనమాలు దిద్దుకుంది కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ సందర్భంగా 83లో రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. దరిమిల వెంకట్రావు గారితో ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన దగ్గర చేరి నేను ఒక మంచి నడవడిక రాజకీయ నాయకుడైతే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి బాటలో నడిపించాలి, తను నమ్ముకున్నటువంటి ప్రజలకు కానివ్వండి కార్యకర్తలను కానివ్వండి ఎక్కడా కూడా నిరాశ నిస్పృహపరచకుండా ముందుకు నడిపించే దాంట్లో తానవ్వక ఎదుటివాడిని నొప్పించక అనే రీతిలో ప్రయాణం సాగించింది నా జీవితంలో పెద్ద ఆయన దగ్గరే. నిజంగా ఆయన పోవటం చాలా బాధాకరంగా ఉంది. అసలు నాయకులు వంగ సాంబిరెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న మహోన్నత వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని ప్రశంసించారు. అజాత శత్రువుగా పేరొందిన ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కీర్తిశేషులు యడ్లపాటి వెంకట్రావు గారు. రాజకీయాల్లో మరి దాదాపుగా 60 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా మరి మెలిగి ఎవరిని కూడా శత్రుత్వం అనేది లేకుండా మరి ఒక అజాత శత్రువుగా పేరు పొందినటువంటి వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు గారు అని చెప్పి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి 105వ జయంతి సందర్భంగా ఆయనకి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే కలలు కన్నారో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటూ మరి ఆయన మరణించినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆయన ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ రేపు అఖండమైనటువంటి మెజార్టీ సాధిస్తుందని మరి ఆయన ఎక్కడున్నా సరే చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పి కార్యక్రమంలో యడ్లపాటి రఘునాథ బాబు, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, మదన్, మైనేని మురళీకృష్ణ, ఎస్ హరికృష్ణ, మాదల కోటేశ్వరరావు, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం లోక్సభ సభ్యులు బాలశౌరిని శనివారం పలువురు నాయకులు అభిమానులు కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు.
మచిలీపట్నం లోక్సభ సభ్యులు బాలశౌరిని శనివారం పలువురు నాయకులు అభిమానులు కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. తెనాలి మీదుగా మచిలీపట్నం వెళుతున్న ఎంపీ బాలశౌరిని పలువురు నాయకులు, తెనాలి వాసులు స్థానిక కొత్తవంతెన వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తనను కలిసిన నాయకులతో ఎంపీ బాలశౌరి మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, మిత్రులు, అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా యూనియన్ నేతృత్వంలో జరుగుతున్న దీక్షా శిబిరానికి టీడీపీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జానీ బేగం చేరుకుని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సిబ్బందితో ఆమె దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జానీ బేగం మాట్లాడుతూ 4 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ సిబ్బంది పట్ల అధికార పక్ష ప్రజాప్రతినిధులు దురుసుగా వ్యవహరించడం సబబు కాదన్నారు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. అంగన్వాడీ కార్యాలయాల తాళాలు పగలగొట్టి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సమంజసం కాదని హితవు పలికారు. అంగన్వాడీల పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని జానీ బేగం పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు జెట్టి రేణుక, కొండ రమాదేవి, సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్స్ని కూడా తీసుకొచ్చి ఈరోజు రోడ్డున పడిసిన ప్రభుత్వం ఒకటి ఉంది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు. న్యాయపరంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ప్రతి విషయంలోనూ వేధిస్తుంది, రాజకీయంగా కూడా వేధిస్తుంది. వాళ్ళ కనీస హక్కుల్ని కూడా వాళ్ళకి అందకుండా వేధింపులకు గురిచేసి ఈరోజు రోడ్డున పడేసిన ప్రభుత్వం ఉంది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం. అదే మాట్లాడటానికే చేత కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మొన్న చూస్తే ఒక ఎమ్మెల్యే అంటాడు ఒళ్ళు బలిసి సమ్మెలు చేస్తున్నారని చెప్పి. సిగ్గుండాలి ఈ వైసీపీ ప్రభుత్వానికి. మాట్లాడటమే చేత కాదు, వీళ్ళ సంక్షేమం చేసేది, వీళ్ళ అభివృద్ధి చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉంటున్నామా, రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటున్నామా? గత ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉన్న జీతాలని 7,000కి, 7,000 ఉన్న జీతాన్ని 10,500కి మన నారా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈ వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి తలలు నిర్మి వీళ్ళకి నేను తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచి వీళ్ళని మోసపూరితంగా మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలు కళకళలాడుతూ బాలింతలు కానీ గర్భిణీలు కానీ చాలా చక్కగా వాళ్ళకి పౌష్టికాహారం అందింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో పౌష్టికాహారం కూడా నాణ్యత లేకుండా పంపిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మొన్న చూస్తే చిత్తూరు జిల్లాలో ఖర్జూర ప్యాకెట్లలో పాము కళేబరాలు, పాల ప్యాకెట్లు చూస్తే ఉబ్బిపోతున్నాయి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చూస్తే లేదు, ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు, ఇంకా ఉంది. అయినా కూడా పాల ప్యాకెట్లు ఉబ్బిపోవడం, అలాగే దాంట్లో రబ్బర్ పాల్లాగా సాగడం, దాంట్లో తెల్ల పురుగులు, ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ని అందిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ అంగన్వాడీ సమస్యలను పక్కన పెడితే అంగన్వాడీ కేంద్రాలకు దళితులు వస్తారు, వాళ్ళకి అందించాల్సిన ఫుడ్లో కూడా నాణ్యత ఇవ్వలేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 2024లో గద్దె దించుతామని చెప్పి తెలియజేస్తారు. లోకహితం కోసమే యేసుక్రీస్తు జన్మించాడని ఆయన ప్రార్థన ద్వారా అంతా మంచి జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పేర్కొన్నారు. లోకహితం కోసమే యేసుక్రీస్తు జన్మించాడని ఆయన ప్రార్థన ద్వారా అంతా మంచి జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి వేమూరు మండలంలోని పోతుమరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్టు చర్చి వద్ద సెమీ క్రిస్మస్ స్టార్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు క్రిస్మస్ స్టార్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతనతో మెలగాలని, తద్వారా పరిపక్వత ఏర్పడి క్రమశిక్షణతో సమాజంలో జీవించగలుగుతారన్నారు. రాను ఆధ్యాత్మిక చింతన తగ్గి కలుషిత రాజకీయాలు పెరిగిపోయాయని, వాటి వలన ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా దాతలు పంపిన దుప్పట్లను 200 మంది మహిళలకు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలకి
హాజరవటం అంటే చాలా ఆనందపడుతూ ఉంటాం. 15 సంవత్సరాల నుంచి నాకు గుర్తుండి క్రమం తప్పకుండా హాజరవుతా ఉన్నాం ఇక వేడుకలకి. నియోజకవర్గంలో ఉదయ మండలంలో సౌతుమర గ్రామం, బలియపల్లి గ్రామం క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవటం అనేది. మీరు కూడా ఈ వేడుకలు సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఆప్యాయత చూపిస్తూ ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారు. ఇక్కడ అధికారంలో ఉన్నావా లేవా అనేది కాదు. నేను 10 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశా. ఈ 5 ఏళ్ళ నుంచి ఏమీ లేదు. ఉన్నా లేకపోయినా కూడా అది పదవి అనేది నాకున్నా లేకపోయినా ఇదే ఆదరణ చూపిస్తారు మీరు. అది మీకున్నటువంటి గొప్ప మనసు అనేది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పదే మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎదుటి మనిషిని ప్రేమించాలి, అబద్ధాలు చెప్పకూడదు, రకరకాలు చెప్తూ ఉంటారు బైబిల్లో. ఈ బైబిల్ని మన మంచికి ఆచరిస్తే మనకు మేలు జరిగింది. కానీ అదే బైబిల్ని రాజకీయాలకు వాడుకున్నామని కూడా చూసాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. బైబిల్ని రాజకీయం కోసం వాడుకున్న వాడిని ఒక్కడిని చూస్తాం, జగన్మోహన్ రెడ్డిని. గ్రామాల భవిష్యత్తు ఏంటో తెలీదు, అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. ఈ గ్రామానికి వస్తే నాకు ఒక తృప్తి. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఏదైనా కానీ అది మనం చేసిందే అని చెప్పి ఒక తృప్తి. ఇది యథార్థం. ఈ రోడ్డు ఇక్కడ దగ్గర నుంచి ఆ చివర ఎస్టీ కాలనీ వరకు సిమెంట్ రోడ్డు ఉందంటే అది మనం నిర్మాణం చేసిందే. ప్రతి అడ్డ రోడ్డు మనం వేసిందే. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మనమే చేసాం. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ స్థాయి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊస రాజేష్, జనసేన పార్టీ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి అనురాధ, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ హనీఫ్, ఎస్ఎస్ఎల్ నాయకులు దొప్పలపూడి సుధాకర్, గ్రామ టీడీపీ సర్పంచ్ గోసే సురేష్, కూచిపూడి రవి, గోసే రవి, కర్ర శౌరి, వీర వెంకట సుబ్రహ్మణ్యం, పచ్చబట్ల వెంకటేశ్వర్లు, గోసె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాస్టర్ దావులూరి జయకుమార్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆనందబాబుతో పాటు అతిథులను ఆశీర్వదించారు. సంఘీయులు క్రిస్మస్ కేక్ ను ఆనందబాబు చేతుల మీదుగా కట్ చేయించి ఆయనను సత్కరించారు. అంగన్వాడీ టీచర్స్, ఆయాల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని డాక్టర్ సాంబశివుడు, కాంగ్రెస్ నేతలు శనివారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివుడు మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతున్న అంగన్వాడీలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై చేపట్టిన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, సుప్రీంకోర్టు విధి విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డాక్టర్ సాంబశివుడు పేర్కొన్నారు. మీరు ఉద్యమంలోకి రావటాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు మీ కోరికలు నెరవేరేదాకా మేము వచ్చి మీకు సపోర్ట్ చేసామంటే మా పార్టీ ఎప్పుడు మీ వెన్న ఉంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ, అలాగే ఈ మీది తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరాలని చెప్పేసి దానికి మా వంతు సహకరిస్తామని, ఇంకా కావాలంటే మాకు శాసనసభలో ఎవరైనా మిమ్మల్ని పంపిస్తే మీ వెనకాలే ఉంటామని చెప్పేసి, ఇంకో పార్లమెంట్లో అయినా కానీ ఇప్పుడు పార్లమెంట్లో జరిగేదంతా ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలు సోషలిజంగా తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టి అందులో ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలన్నిటి ప్రభుత్వ రంగాలన్నీ అమ్మేసుకుని ప్రైవేట్ రంగం తీసుకొస్తే ఒక రిజర్వేషన్లు ఉండో, ఇంకొక ఉద్యోగాలు అందరికి ఇవ్వాల్సింది ఉండదు. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి ₹1,00,000 ఇవ్వాల్సిన వాడికి 20,000, 20,000 ఇవ్వాల్సిన వాడికి 5,000, ఇంకా చెప్పు ఇంకా నయ్యో ఈ 11,000 నుంచి రేపు 6,000 అన్నా ఆశ్చర్యపోవాల్సిందని మనం చేసుకుంటూ వీటన్నిటికీ మీరు ఉద్యమం చేయండి, మీ వెనకాల సపోర్ట్ ఇస్తాం. అట్ ది సేమ్ టైం మీ అవసరం ఎప్పుడు ఉందో అప్పుడు ఆలోచించేయండి, ₹1,000 ఆశపడకుండా అని చెప్పేసి మనం చేసుకుంటూ మీ ఉద్యమం
గెలవాలని చెప్పేసి, అలాగే మీకు మీ అన్నంటే మేము ఉంటామని చెప్పేసి, అలాగే మీకు ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి, మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే అందరూ సమానత్వంతో ఉండాలి, దానికోసం మీకు మేము ఎన్న ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, నాయకులు పి శివకుమార్, సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, అంగన్వాడీ యూనియన్ నేతలు ఏవిఎన్ కుమారి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ కళాశాలలో కల్చరల్ ఫెస్ట్ 2023 కార్యక్రమం శనివారం ఆనందోత్సాహాలతో సాగింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ కళాశాలలో కల్చరల్ ఫెస్ట్ 2023 కార్యక్రమం శనివారం ఆనందోత్సాహాలతో సాగింది. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంతుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాటల నృత్య పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ కొరియోగ్రాఫర్ క్రేజీ శ్రీనివాస్, జె గాయత్రి, టి మౌనిక, జ్యోతి, అనిల్ కుమార్లు కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల ఎండి దాసరి మురళీకాంత్, ఏడి గీతాకాంతులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మానసిక ఆనందాన్ని పొందాలన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసే ప్రతి చర్యలోనూ పాల్గొనాలని సూచించారు. So as you're all very busy with your academic schedules, this is just to recharge and re-energize you. మీలో కొత్త ఎనర్జీని క్రియేట్ చేయడానికి మీ ప్రిన్సిపల్ శేషు గారు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో శేషు గారు క్లాస్ రూమ్లో మీకు ఎంత స్ట్రిక్ట్గా ఉండి మీ డిసిప్లిన్ ఎంత స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తారో, అట్ ద సేమ్ టైం మీకు రిలాక్సేషన్ కోసం ఇలాంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేయమని మా వెంబడి కూడా అంతగానే పడుతూ ఉంటారు. So we must appreciate our principal Seshgiri Garu and the whole faculty of Nehru Niketan Junior College for making our academic journey a very successful journey. So ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎవ్రీవన్ అజ్యూమ్ దట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాక ఓన్లీ మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్, మార్క్స్ అనేదే ఉంటుంది. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అన్డౌటెడ్లీ, బట్ అట్ ద సేమ్ టైం దే షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కనుక యువర్ లైఫ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ఆల్ ద యాక్టివిటీస్. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా ఫోన్ చూడటం, ఎక్కువ చూడటము, లేదా పేరెంట్స్ మాట వినకపోవడం ఇలాంటివి కాకుండా, ఈవెన్ దే ఫోన్ చూడొద్దు అని మేము చెప్పము, చూడొచ్చు, బట్ దేర్ షుడ్ బి ఏ లిమిటెడ్ టైం. ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes అట్లాగా మీరు రిలాక్సేషన్ కోసం చూడొచ్చు. కానీ బట్ యూ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ డే లాంగ్ యాక్టివిటీ. సో మీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలికలు పాల్గొన్నారు. చాలా మంది నేను మొన్న చెప్పినట్లు కూడా ఒక ఎగ్జామ్షన్ లో ఉంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి 10th క్లాస్ వరకే అని. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బికాస్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్దో రేపు పొద్దున్న మీరు మీ ఎగ్జామ్స్లో చాలా మంచి స్కోర్ చేసినా కానీ, మంచి మార్క్స్ స్కోర్ చేసినా కానీ, యూ మే నాట్ బీ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ బికాస్ దోస్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిలీజింగ్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో బీ యాక్టివ్ ఆల్వేస్ త్రూ అవుట్ యువర్ లైఫ్, ఓకే, అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్. మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో చేరటం మీ అదృష్టం. నెహ్రూ నికేతన్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఒక ఫైర్. వెరీ గుడ్. అంగన్వాడీ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసున శంకర్రావు డిమాండ్ చేశారు.
అంగన్వాడీ సిబ్బందికి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చేస్తున్న దీక్షా శిబిరాన్ని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేఎస్ శంకర్రావు నేతలు శనివారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేఎస్ శంకర్రావు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే క్రమంలో అంగన్వాడీ సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పించే అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనబరిచి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను పరిష్కరించాలని, సుప్రీంకోర్టు విధి విధానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో తిరిగి పిల్లల యొక్క సంరక్షణ కాడ నుంచి గడప గడప కూడా తిరిగి వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఎంతో శ్రమ చేస్తున్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఈ ఆశా వర్కర్స్ వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రాజకీయ పార్టీల వారు కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడ కూడా కొంతమ్మ కోరికలు కోర్చట్లా. ఈరోజు ఒక కుటుంబం గడవాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఇవాళ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర ధరలు. మరి వాటితో పోల్చుకుంటే ఈ యొక్క కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయి? మరి చిన్నపిల్లల కాడి నుంచి గ్రామాలన్నీ కూడా తిరిగి ఇంటింటికి కూడా తిరిగి సమాచారాన్ని సేకరించి అనేక విధాలుగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేటువంటి ఈ కార్మికులు వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు వేముల కృష్ణ, నాయకులు కుర్రా యశ్వంత్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు 2 పర్యాయాలు వేతనాలు పెంచడమే కాకుండా సొంత భవనాలు కూడా నిర్మించడం జరిగిందని, అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగన్వాడీల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తుందని, న్యాయపరమైన వారి సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ వేమూరులో చేపట్టిన దీక్షలు శనివారంతో 5వ రోజుకు చేరాయి. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ వర్కర్లకు 2 పర్యాయాలు వేతనాలు పెంచిన సందర్భాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించామని అన్నారు. ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిపై అరాచకానికి పాల్పడుతుందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తక్షణమే న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గొట్టిపాటి నరహరి ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కామేశ్వరి, మండల శాఖ అధ్యక్షురాలు బస్వమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో. విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు లోటు బడ్జెట్ ఉంది. 2000 తర్వాత 2018-19 ఎన్నికల ముందు 10,500 పెంచాం. బాగా గుర్తు నాకు. నేను ఒక మంత్రిగా కూడా ఉన్నా. మినీ అంగన్వాడీలు కానీ, మెయిన్ అంగన్వాడీలు కానీ, హెల్పర్లు కానీ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ కూడా ఎప్పుడు ఖాళీలు వచ్చేప్పుడు ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ఆర్టీఓ ద్వారా రిక్రూట్మెంట్ చేసి అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉండడం పారదర్శకంగా చేశారు. నాకు తెలిసి నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. మన నియోజకవర్గంలో వచ్చినటువంటి ఖాళీలన్నీ కూడా ఎప్పటికప్పుడు పారదర్శకంగా నేను చాలా మందికి ఇప్పించాను. మన ఖాళీలు ఎన్ని వచ్చినా కూడా ఎవరి దగ్గరికి పోకుండా నిజాయితీగా చేసి ఆ రోజున ఇవన్నీ కూడా ఫిల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు అడుగుతున్న అన్ని కూడా సహేతుకమైనటువంటి డిమాండ్స్ మీరు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం సొమ్మంటే ప్రజల సొమ్మే, ఇక్కడ బాబు సొమ్మే ఓట్ల వీళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఎవరైనా అర్థగోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అవమానం చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉద్యమాన్ని చాలా తప్పు వాళ్ళు మాట్లాడుతూ ఉంది. వీళ్ళు మహిళలు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే ఒకరు ఒళ్ళు బలి చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు మనోడు ఎమ్మెల్యే. మీరు మంత్రులు లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇద్దరు మంత్రులు మీరు చర్చలు జరిగినట్టు తెలిసారు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలి. బెదరగొట్టిన రీతిలో దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపిస్తామని చెప్పి కాలాలు పెద్దలు పట్టు ఆ సెంటర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అనేది చాలా అప్రజాస్వామిక చర్య. ఈ ముఖ్యమంత్రి ఫ్రాక్షన్ మెంటాలిటీ కనపడుతున్నారు ఇక్కడ. తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఆదివారం మండల కేంద్రమైన కొల్లిపరలో ఆర్యమండ పోతిరెడ్డి కళ్యాణ మండపం నిర్వహించనున్న ఉచిత మెగా చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని కొల్లిపర మరియు పరిసర ప్రాంత ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప తెలియజేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప మీడియాతో మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ఈ వైద్య శిబిరం నందు వైద్య పరీక్షలు రక్త పరీక్షలు చేసి మందులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ గారపాటి అఖిల్ పాల్గొంటారని తెలిపారు. కొల్లిపరలోని ఆరిమెండ పోతిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగే ఈ మెగా ఉచిత పిల్లల వైద్య శిబిరాన్ని కొల్లిపర మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, ఎండి పీడియాట్రిక్స్. మా వద్ద ఎన్ఐసియు, పిఐసియు, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ విత్ హెచ్ఎఫ్ఓ మోడ్తో వైద్య సదుపాయం అందించబడును. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆపోజిట్ పొట్టి శ్రీరాములు విగ్రహం, బోస్ రోడ్, కొత్తపేట, తెనాలి. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గమును ప్రతి ఒక్కరూ అనుసరించాలని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లో ఏరియా మినిస్ట్రీస్ అధినేత బిషప్ కె సుధీర్ కుమార్ నేతృత్వంలో ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను పారద్రోలటానికి క్రీస్తు బోధనలు దోహదపడతాయన్నారు. మానవుని నడవడికను తెలియజేసే గొప్ప సందేశం క్రీస్తు సందేశమని పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తు గొప్ప సందేశాన్ని అందించారని దానిని అందరూ అనుసరించాలని తెలిపారు. తొలుత దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ కోటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పాస్టర్ ఏ భానుప్రసాద్, పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల యందు సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం అంబరా నంటేలా ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ రెవరెండ్ స్లీవా విచ్చేశారు. క్రిస్మస్ గురించి, క్రీస్తు ప్రేమను గురించి ఆయన సవివరంగా వివరించారు. కళాశాల యాజమాన్యం డాక్టర్ ట్రిషా, ప్రిన్సిపాల్ డాక్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపాల్ మేరీ శారదా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యాపక మరియు అధ్యాపక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడు రూపాన్ని ఇచ్చాడు, ఆ శూన్యతను నింపాడు, తద్వారా మానవుని జీవవంతుడిగా చేసి తన రూపంలో, ఆకారంలో సృష్టించాడు. ఆ విధంగా మానవుని సృష్టించినటువంటి ఆ దేవుడు ఆ తర్వాత దేవుడు చేయవద్దున్నటువంటి క్రియను, ఆ పాప క్రియ ఏదైతే వాళ్ళు చేశారో దాని వలన ఆ దైవత్వాన్ని పోగొట్టుకున్నారు. దానిని మరలా స్థిరపరచడానికి, మరలా మానవుణ్ణి తనతో తోడుకొని వెళ్ళటానికి దేవుడు మానవుడయ్యాడు. ఇక్కడ వాక్కును మనిషి నుండి వేరు చేయలేం. దేవుడు వాక్ అన్నప్పుడు ఆ వాక్కు దేవునితో ఉన్నది. దళిత బహుజన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు మరియు సీనియర్ జర్నలిస్ట్ మేకల సురేష్ల జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని ఆర్పీఎం క్లబ్ నందు బీజీఆర్ తెనాలి కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన నేత సుద్దపల్లి నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ మేకల సురేష్ల జన్మదినోత్సవ వేడుకలను తెనాలి చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ నందు బీజీఆర్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును సుద్దపల్లి నాగరాజు, మేకల సురేష్ చేత కట్ చేయించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము బిక్షాల్ రాయల్, అత్తోట శ్యామ్, అత్తోట శరత్ బాబు, నలుకుర్తి రమేష్, కొండముది బోసుబాబు, వినయ్ కుమార్, మిథున్ కుమార్, జేపీ, అత్తోట చంటి, పాస్టర్ ఎంపీవి నతేన్ శరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్కే సాధిక్ ఆధ్వర్యంలో శనివారం పలువురు వికలాంగులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్కే సాధిక్ ఆధ్వర్యంలో శనివారం పలువురు వికలాంగులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తోటి వారికి సాయం అందించాలని పేర్కొన్నారు. యంగ్ జనరేషన్ సంస్థ వ్యవస్థాపకులు సాధిక్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన నలుగురు వికలాంగులకు తమ వంతు సాయంగా ట్రై సైకిల్స్ ను అందించడం ముదావహమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యాతాటి అనిల్, వైసీపీ నాయకులు అకిదాసు కిరణ్ కుమార్, గఠారి హరీష్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం ఐసీడీఎస్ సూపర్వైజర్స్ మరియు సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ కేంద్రాలను తెరిచి నిర్వహించాలని ప్రయత్నం చేస్తే తెలుగు మహిళలు చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల న్యాయబద్ధమైన హామీలను ప్రభుత్వం అమలు చేయాలంటూ తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యాలయాలను సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు తాళాలు పగలగొట్టి నిర్వహిస్తే తెలుగు మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చూస్తూ ఊరుకోమని తెనాలి నియోజకవర్గ అంగన్వాడీ టీచర్ల ఆయాల సంఘం అధ్యక్షురాలు కొండా రమాదేవి హెచ్చరించారు. తెనాలి సుల్తానాబాద్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్, సచివాలయ సిబ్బందిని తెలుగు మహిళలు పరుచూరి రమ్య, పట్టణ ఎస్సీ మహిళా విభాగం నాయకురాలు సుధా మాధవిలు అడ్డుకున్నారు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమావత్ రాజానాయక్, పి ఎలీషా, పంచుమర్తి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసే పనులన్నీ చేయగలరా? వాళ్ళు చేసే పనులన్నీ పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినా ఏదైనా చేసినా వాళ్ళు క్లీన్ చేస్తారు. ఎంప్లాయీస్ క్లీన్ చేయలేరు. మీరు సచివాలయం వాళ్ళే బీటెక్ డిగ్రీయో చదువుకొని నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఏదో ఈ జాబ్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు అవన్నీ చేయలేరు కదా. క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ చేస్తారా? మీరేమంటున్నారు? ఈ సరుకులు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్తాం అంటున్నారు. అంత పాడైపోయిన సరుకులు ఏమన్నాయండి? ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వస్తుందే పాడైపోయింది. నిజంగా అలాగే వచ్చాయండి. ఈ మధ్య చాలా చోట్ల కల్తీగా వచ్చినప్పుడు ఏమో రెస్పాండ్ అవ్వలేదండి పై నుంచి. అవి ఎక్కడన్నా ఒకటి జరిగితే కానీ మన ఏరియాలో మన ఏరియా ఒకవేళ అనుకోండి చేస్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి అంత దూరం వెళ్ళి తీసుకొచ్చి ఫుడ్ మాత్రం ఉంచండి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి మాకేం మార్కేం ఇక్కడేమో ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు న్యాయమైన తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాల ఆధ్వర్యం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మండల కేంద్రమైన కొల్లిపరలో 5వ రోజైన శనివారం కూడా కొనసాగింది. మండల కేంద్రమైన కొల్లిపరలో సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ మరియు సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ మరియు సహాయకుల సంఘ నాయకులు, సిఐటియు నాయకులు మునకా శివసామిరెడ్డి మాట్లాడారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల హక్కుల సాధనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వర్కర్స్కు ఇచ్చిన జీతాలను పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లకు టీఏ అలవెన్స్ కల్పించాలని, గ్యాస్ సదుపాయం ఇస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ నాయకులు మునకా శివసామిరెడ్డి, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. నిరసనలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చలు జరపాలి. అంగన్వాడీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. అంగన్వాడీలకి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానం అమలు చేయాలని ఈరోజు గత ఈ 12వ తారీఖు నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిరవధిక సమ్మె ఇదో ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీలకి గ్రాట్యుటీ, అట్లాగే రిటైర్మెంటు బెనిఫిట్స్ ఏమీ లేకుండా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు.
లబ్ధిని కూడా మేము పొందలేకపోతున్నామండి. అదేమంటే అంగన్వాడీ టీచర్లు మీకు రాదు అని చెప్పేసి అదొకటి తీసుకుంటున్నారు. ఇప్పుడున్న వాటిని బట్టి మరి పరిస్థితులను బట్టి ఫ్యామిలీని మేము మెయింటైన్ చేసుకోవాలంటే మరి ఈ జీతం మాకు ఎలా అసలు ఎంతవరకు న్యాయం ఇది? మా న్యాయం కోసం మేము ఎంతగానో పోరాడుతున్నాము. మరి మా బాధలను బట్టి మరి గ్రహించి మీరు పెద్దలు మాకు మంచి న్యాయం చేయాలని మేము మాత్రం ఆశిస్తున్నామండి. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు, బీసీ సంక్షేమ సంఘం. తెనాలి మీదుగా మచిలీపట్నం వెళుతున్న ఎంపీ బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు నాయకులు, అభిమానులు, మిత్రులు. ఘనంగా మాజీ ఎంపీ స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు 105వ జయంతి. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.